వాడు ప్రేమించిన అమ్మాయి తానే. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం నాకు కుదరట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నేను 1 or 2 వీడియోస్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అయితే ఏం రావట్లేదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను భైరవకొండ మూవీ నుంచి ఒక డైలాగ్ తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మళ్ళీ నేను కొత్తగా ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్స్ వాడుకుని చాలా బాగా ఈ వీడియోని బీట్సింగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. మీరైతే మొత్తం వీడియోని ఫుల్గా చూడండి, మ్యూజిక్తో వినండి. నా టెలిగ్రామ్ లేదా ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ పెట్టాను, దాంట్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోని మీరు ఒక 1 minute ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఎలా దొరుకుతారో, మనకు బీట్ మార్క్ ఎక్కడ ఉంటుంది, షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది కింద నా డిస్క్రిప్షన్లో. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో థంబ్నైల్ కనిపిస్తుంది, ఆ వీడియో కింద కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్, షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్స్, XML సాంగ్స్ అన్ని సపరేట్గా ఉంటాయి. సింపుల్గా మీరు ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా. మనకు సేమ్ ఇదే విధంగా మీరు చూస్తున్న ఇప్పుడు మన స్క్రీన్లో మీరు ఎలా చూస్తున్నారు ఫ్రెండ్స్, నా ఎలైట్ మోషన్లో బీట్ మార్క్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ ఎలైట్ మోషన్లో సేమ్ ఇదే విధంగా బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ ఇక్కడ మీకు బీట్ మార్క్ ఎలైట్ మోషన్లో సేమ్ ఇదే విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫోటో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లైట్ వెయిట్గా ఒక ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఫోటో లేయర్. ఆ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి, స్టార్ మీద క్లిక్ చేసుకోండి. స్టార్ అంటే మీడియా ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో చేంజ్ చేస్తాను చూడండి. చూసాక మనకు ఆటోమేటిక్గా మనకు కొంచెం లైట్ వెయిట్గా ఒపాసిటీ దానికున్న ఒపాసిటీతో సహా మీ ఫోటోకి అప్లై అయిపోయాయి. కానీ సేమ్ ఇది ఇక్కడ ఏం టచ్ చేయకండి, జస్ట్ మనకు లిరిక్స్ వస్తాయి, ఇక్కడ ఏం టచ్ చేయకండి. మీరు ఇక్కడికి రండి. ఇక్కడ 9.20 seconds నుంచి మనం ఫొటోస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ పెట్టుకోకండి. ఎందుకంటే షేక్ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని మనం అక్కడనే ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ షేక్ ఎఫెక్ట్కి మనం కీ యానిమేషన్ ఇచ్చాం కాబట్టి ఫ్రెండ్స్, మనకు ఎఫెక్ట్స్ కాపీ పేస్ట్ చేస్తే మనకు కీ యానిమేషన్స్ రావు. అందుకోసం అయితే సింపుల్ 1 second బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లేయర్ని కాపీ చేసుకోండి. ఈ లేయర్ని సింపుల్ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని మనకు పైన లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్, ఆటోమేటిక్గా ఈ లేయర్ మనకు కాపీ అయిపోతుంది. మళ్ళీ 1 second బయటికి రండి. ఇక్కడ మళ్ళీ మనం బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మనకు బీట్ మార్క్లో అయితే వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనకి ఇక్కడ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్ 9.20 seconds దగ్గర. మళ్ళీ ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ లేయర్ ఇంతకు మనం కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ ఓకేనా, ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోయింది. చూసారు కదా, మనం ఈ లేయర్ని మనం రీప్లేస్ చేసుకోవాలి, మనం ఈ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. అదేవిధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లేయర్స్ అన్నిటికీ ఈ విధంగా మనం పేస్ట్ చేద్దాం, ఓకేనా. ఈ లేయర్స్ అన్నిటిని మనం ప్రతి బీట్ మార్క్లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీటిని మనం రీప్లేస్ చేసుకుంటే చాలా సింపుల్గా నీట్గా అయిపోతుంది, ఓకేనా. చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే లేయర్స్ అన్నిటిని మనం ఇక్కడ పేస్ట్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆటో అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేశారంటే మనం వీటిని జస్ట్ మనం రీప్లేస్ చేసుకోవడమే, మనకు ఫోటో రీప్లేస్ చేసుకుని సరిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తాను ఫ్రెండ్స్. అన్ని ఫోటోస్ని సేమ్ అదే విధంగా మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా స్టార్ అంటే మీడియాని, ఈ స్టార్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోయింది. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మనకు పైన ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ ఫోటో రీప్లేస్ అయిపోయింది. చూసారు కదా, మనకు ఇంతకుముందు ఈ ఫోటో ఉండే, ఇప్పుడు సింపుల్గా ఈ ఫోటో రీప్లేస్ అయిపోయింది. ఈ ఫోటో రీప్లేస్ అంటే జస్ట్ రీప్లేస్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఉన్న షేక్ ఎఫెక్ట్స్ మనకి దానికి ఉన్న బ్లింకింగ్ ఎఫెక్ట్స్ కానీ కీ యానిమేషన్స్ కానీ ప్రతి ఎఫెక్ట్ మాత్రం మనం తీసుకున్న ఫోటోకి మీ ఫోటోకి యాడ్ అయిపోతుంది. జస్ట్ ఏం లేదు, మీరు ప్రతి ఫోటోని మీరు తీసుకున్న ప్రతి ఫోటోని ఇదే విధంగా కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి, ఓకేనా. చూసారా, మనకు సింపుల్గా ఆటోమేటిక్గా ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూసారు కదా, మనం తీసుకున్న ప్రతి ఫోటో సింపుల్గా సేమ్ ఇదే విధంగా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇక్కడ మనకు ఫస్ట్ నుండి ఇక్కడ మనకు 27.26 milliseconds వరకు మీరు తీసుకున్న ప్రతి ఫోటోని అంటే మనం తీసుకున్న షేక్ ఎఫెక్ట్లు ఉన్న ప్రతి ఫోటోకి సేమ్ ఇదే విధంగా మీరైతే రీప్లేస్ చేసుకోండి. ఒకసారి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఎక్కడ చిన్న మేజర్ కానీ మైనర్ కానీ మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి సరి చేసుకొని సింపుల్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకుని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకొని ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి నేను డైలీ ఒక 1 or 2 వీడియోస్ పెట్టడానికి 100% ట్రై చేస్తాను. మీకు సంబంధించిన ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, దానిలోకి వెళ్ళి కూడా చూడొచ్చు. వాటి లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.